నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరిని. సీరియస్గా ఎక్కడికి వెళ్తానమ్మా ఏంటని మీరు ఆలోచిస్తున్నారు కదా. సంవత్సరానికి ఒకసారి పిక్నిక్కి మైత్రిబాగ్ మేడంలు మాకు తీసుకువెళ్తారు. బిఎస్పి స్టీల్ ప్లాంట్ ఏమో మా మహిళలకు మాత్రమే ఈ బస్సు వేస్తారు సంవత్సరంకి. ప్రతి సంవత్సరం పిక్నిక్కి ఒకే ప్లేస్కి వెళ్తాం, మైత్రిబాగ్. బోర్ అనిపిస్తుంది కదా మీకు. ఇలా 60 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఒకే ప్లేస్కి వెళ్ళడం గ్రేటే. వీళ్ళకి ఓపిక. మేము సంవత్సరంకి వెళ్ళాము, ఒక్కొక్క సంవత్సరం ఆపేస్తుంటాము. బోర్ అయిపోతాం. చూసిన జంతువులే చూస్తాం ఎంత అనుకొని. మేడంలు అంటారు, జంతువులు చూసి మీరు మనుషుల్లా మారండి, పదండి అనుకొని మాకు తీసుకొని వస్తారు. చాలా బాగుంటుంది ఈ పిక్నిక్. సంవత్సరంకి ఒకసారి కాబట్టి సీరియస్గా భలే ఎంజాయ్ చేస్తాము. ముసలావిడ ఎంత హ్యాపీగా ఉన్నారో చూస్తున్నారు కదా, చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే జంతువులు చూడడానికి మాకు పంపిస్తుంటే పిల్లలు కూడా జంతువులు చూడడానికి పర్మిషన్ వాళ్ళ మేడం ఇచ్చింది. సీరియస్గా వచ్చి కోతుల దగ్గర వీడియో తీస్తుంటే అవేమో మాధుకు చూసి కేకులేస్తాను. ఎందుకులే మీకు డిస్టర్బ్ చేయాలనుకుని వీళ్ళు చూస్తాను అంటే వీళ్ళేమో అత్త ఏమో తిండి పెట్టకపోయినట్టుగా మూలుగు ముఖం వేసుకొని కూర్చోని ఇవి ఎంతసేపు అయినా కదలవు మెదలవు. ఏం చేస్తాను అనుకొని ఇటు అటు అయితే ఈ ఆంటీ అంది, నన్ను వీడియో తీయు అంది. చలో ఆవిడని వీడియో తీశాను. ఆవిడ కూడా బోర్ అయిపోయింది. ఇటు అటు చూడడం ఇంత బ్యాకింగ్లోనే ఉన్నాయి. ఏ జంతువులైనా 20-25 సంవత్సరాలు బ్రతికితాయి. వాటిని తెచ్చి మనం పెంచుకుంటాం, వాళ్ళకి ఏమైతే మనం ఎంత బాధపడతాం కదా. అయితే ప్రతి సంవత్సరం ఈ మైత్రిబాగ్ వస్తాం కానీ జంతువులు ఏమీ లేవు. చుట్టూ తిరిగి కాలు పీక్కొని అయినా కూడా ఓపిక మీద వచ్చి చూస్తుంటాము. ఇక్కడ మసలుగాలు పెట్టున్నారు. మసలుగాల లేకపోతే స్టాచ్యూ అనుకొని కాసేపు చూసాం. కదలవు మెదలవు. వీడియో తీసేసి వచ్చేసాము. ఇక్కడ నీళ్ళుగాయ ఇవేమో పచ్చని గడ్డి లేక ఏమీ లేక వాళ్ళు కూడా ఎండిపోన్నాయని మాకు అనిపించింది. ఇవి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు బ్రతికుతాయంట. చూసి ముచ్చటేసింది. ఫస్ట్ టైం చూశాను నీళ్ళుగాయ. చాలా అందంగా ఉన్నాయి కదా. ప్లాస్టిక్ వాడొద్దు అని చెప్తారు. ఎవరు వింటామా? ఎవరు కూడా వినము. వైట్ పులిగాడికి పెట్టున్నారు పింజడాలోన. అంత దూరం 1 కిలోమీటర్ దూరంలో పెట్టున్నారు. వాడెట్టి మాకు అటాక్ చేస్తాడు. వాడే కాలిన పిల్లలా తిరుగుతున్నాడు. ఎంత ఎత్తులో ఉంది, ఎగరలేదు. కానీ కొంచెం బయటకు కూడా పింజడా నుంచి వదలడం లేదు. అక్కడే నడుస్తూనే ఉంది. కళ్ళు తిరిగి పడిపోతుందేమో మాకు అనిపించింది. వీడేమో బురదలో కూర్చో అన్నాడు. వాళ్ళ అమ్మ కొట్టిందో ఏమో ఎండలోను మాత్రము. ఇక్కడ ఏ జంతువులు ఏవి కూడా లేవు. తిరిగేసాము వచ్చేసాము అంతే తప్పించి. ముందు కొంచెం ఎక్కువ జంతువులు ఇవన్నీ ఉండి కాబట్టి కొంచెం చూడాలనిపించింది. అస్సలు జంతువులే లేవు. చూస్తున్నాయి కదా ఎంత ప్యాకింగ్లోనే ఉన్నాయో అవి. వాటికి ఏడు చూస్తానా అనుకొని పావురాలేమో వీడియో తీస్తాను. వాళ్ళు అందంగా ఒక బ్యాచ్ మొత్తం ఎగరతానే. వాళ్ళకన్నా మేమే అందంగా ఉన్నామని వీడియో తీయమని తీసేసాను. వీళ్ళు కాలు పీకి కూర్చోబడిపోయారు. ఎంతసేపు కూర్చోవాలో కూర్చున్నారు. ఇవే ఇంకా కదలలేదని జూ నుంచి బయటకు వచ్చేసాను. ఈ చెట్లు కొన్ని సంవత్సరాల చెట్లు అనిపిస్తుంది. నా చిన్నప్పటి నుంచి చూస్తానని అవే చెట్లు. తుఫాను వచ్చినా భూకంపాలు వచ్చినా ఏ వచ్చినా వాటిని కదిలించలేదని మాకు అర్థమైంది. నా చిన్నప్పటి నుంచి అలానే ఉన్నాయి. స్వచ్ఛ భారత్ అని చెత్త ఎత్తుకొని సీరియస్గా వెళ్ళిపోతున్నారు. పిల్లలేమో ఈరోజు ట్యూషన్ లేదు, స్కూల్లో చదువు లేదని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక స్పెషల్ ఉంది. ప్రతి సంవత్సరమేమో ఫిబ్రవరిలోన చక్కగా ఫ్లవర్ షో అవుతుంది. చాలా బాగా జరుపుతారు. ఒకసారి వచ్చాను. మొత్తం ఎక్కడెక్కడి నుంచి డిఫరెంట్ మొక్కలు ఫ్లవర్స్ పెడతారు కదా. చూడడానికి చాలా మంది వస్తారు. చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం మాకు త్వరగా తీసుకొని వెళ్ళిపోయారు. లేకపోతే జనవరిలోనే మేము రావాల్సింది. ఫ్లవర్స్ మొత్తం మొక్కలు బాగా పెట్టుంటారు. ఈ సంవత్సరం అసలు లేదు. త్వరగా మేడంలు ఎందుకు తెచ్చారో తెలియదు. మేడంలేమో మాకు ఆడిపిస్తారు. ఈ రోజు మాత్రం వాళ్ళు మాతో అలసిపోతుంటారు. పిల్లలకు ఆడించినట్టుగా మేము ఆడతాము. ముసలి వాళ్ళు మొత్తం ఎప్పుడు గెలుస్తారు, మేము మాత్రం ఎప్పుడు ఓడిపోనే ఉంటాము. ఎప్పుడు గెలుస్తారా అని వాళ్ళు చూస్తుంటారు. ఎప్పుడు ఓడిపోయిన వాళ్ళే అనుకొని వాళ్ళు మాకు ఎప్పుడు వంకలాడుతూనే ఉంటారు. వాళ్ళకి 60 సంవత్సరాలు ప్రాక్టీస్. మేము నిన్న కాక మొన్న జాయిన్ అయ్యాం. మేమేంటి గెలుస్తాము అనిపించింది. కాలు పీకి మేడంలకు అన్నాము, మేడం మాకు విడిచిపెట్టేయండి, ఒక్కరోజైనా మేము రెస్ట్ తీసుకోవాలంటే లేదు మీరు ఆడాలి అనుకుని పనిష్మెంట్ లాగా మాకు ఆడిపిస్తున్నారు.
వీడియోలు తీసిన వాళ్ళు వీడియోలు, ఫొటోస్ తీసుకున్న వాళ్ళు ఫొటోస్, ఇలా కాల్ పీకేసి కూర్చొని సీరియస్గా ఉన్నాము. భోజనం చేయని వాళ్ళకి రెడీ, యుద్ధానికి రెడీ అయినట్టుగా అవుతాము. ఎంతసేపు వీడియో తీస్తారు అని మాకు చూస్తున్నారు. చాలా వెరైటీస్ పెడతారు. ఎండకి వేడికి ఏవీ తినాలని అనిపించదు. మొత్తం ఇవి బిఎస్పి స్టీల్ ప్లాంట్ మా ఆడవాళ్ళ కోసం మాత్రమే ఇవన్నీ వెరైటీస్ ప్రతిసారి పెడుతూనే ఉంటారు. బాగా అనిపిస్తుంది. భలే ఎంజాయ్ చేస్తాము ఈ ఒక్కరోజు. వంట చేసిన పని తప్పుతుంది మా ఆడవాళ్ళకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.